ప్రభునందు ప్రియులకు యేసుక్రీస్తు నామములో శుభములు తెలియజేస్తున్నాం. ఈ దినము హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము. భయపడకము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 1వ చరణంలో దేవుడు ఈ మాటలు తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ఈ యొక్క నూతన సంవత్సరములో యేసుక్రీస్తు నామములో ప్రజలందరికీ శుభములు కలుగునుగాక. దేవుడు అనేక భయములు దాటుకొని మరి ఆయనలో మనము దాచబడి ధైర్యంతో విశ్వాసయాత్రలో ముందుకు సాగడానికి మరి యొక్క నూతన సంవత్సరాన్ని దేవుడు మన జీవితంలో అనుగ్రహిస్తూ వచ్చిన విధానాన్ని బట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారికి కృతజ్ఞతా స్తోత్రములు చెల్లించబద్దులమైంటున్నాం. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, దేవుడు ఈ లోకంలో ఎన్నో భయాల నుంచి మనల్ని విడిపించి క్రీస్తు యేసులో మనల్ని భద్రపరుస్తూ వచ్చినాడు. అన్నిటికంటే ముఖ్యంగా మరణ భయం నుంచి దేవుడు మనల్ని విడిపించి క్రీస్తు యేసులో విముక్తులుగా చేస్తూ వచ్చినాడు. దేవుడు మనకిచ్చిన రక్షణను బట్టి మనము ఎల్లవేళలా ప్రభువును స్తుతించి ఆరాధించబద్దులమైంటున్నాం. భవిష్యత్తును గురించిన భయం, మన యొక్క జీవితాన్ని గురించి, పిల్లలను గురించి, కుటుంబాలను గురించి, ఇంకా రానున్న సమస్యలను గురించి ఎన్నో రకాలైనటువంటి భయములతో విశ్వాసయాత్రలో నీ జీవితంలో సతమతం అవుతున్నావా? అయితే మన పితరుడైన దావీదు ఇలాగంటున్నాడు 27వ కీర్తన 1వ చరణంలో, యెహోవా నాకు వెలుగును రక్షణయునై ఉన్నాడు, నేను ఎవరికి భయపడుదును, యెహోవా నా ప్రాణదుర్గము, ఎవరికి వెరుతును అంటున్నాడు. నిజంగా ఆ ప్రాణదుర్గము, ఆశ్రయదుర్గమైన యేసు ప్రభును మనం ఆశ్రయించినప్పుడు ఈ లోక భయాలన్నీ కూడా మనల్ని ఏమీ చేయలేవని దేవుని వాక్యం మనకు సెలవిస్తూ ఉంటున్నది. దేవుని వాక్యంలో 56వ కీర్తన 4వ చరణంలో, దేవుని బట్టి నేను ఆయన వాక్యమును కీర్తించెదను, దేవుని యందు నమ్మిక ఉంచి ఉన్నాను, నేను భయపడను అని దావీదు భక్తుడు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు దేవుని యొక్క ప్రజలంగా మనము ఆయనను బట్టి మనము ప్రతి పరిస్థితుల ముందుకు సాగవలసిన వారంగా ఉంటున్నాం. 41వ అధ్యాయం యెషయా గ్రంథం 10వ వచనములో ప్రభు అంటున్నాడు, భయపడకము, నేను నీకు సహాయం చేసేదను, నీతి అను నా దక్షిణ హస్తంతో నిన్ను ఆదుకొందును, దిగులు పడకము, నేను నిన్ను బలపరుతునని ప్రభు సెలవిస్తున్నాడు. ఈ లోకంలో సమస్యలను బట్టి, నీకున్న విచారాలను బట్టి, నీకున్న కొరతలను బట్టి నువ్వు దిగులు పడుతున్నావా? ప్రియమైన స్నేహితుడా, సహోదరి, దేవుడు నీ కొరకై మేలును సిద్ధపరిచి ఉన్నటువంటి స్థితిని నీవు గుర్తించవలసిన వాడవుగా ఉంటున్నావు. కీర్తన గ్రంథం 31వ కీర్తన 19వ వచనంలో దేవుడు అట్టి మేలులు నీకు, నాకు, మనందరికీ ఈ నూతన సంవత్సరంలో అనుగ్రహించి తన నామానికి ఆయన మహిమ, ఘనత, ప్రభావం తెచ్చుకొనుగాక.